వెంకటరెడ్డి. కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయంలో వైసీపీ నేతలు ముట్టడించారు. రామేశ్వరం మొట్ట జగనన్న కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ తయారీ ప్లాంట్ను తరలించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. దవులూరి దొరబాబు లబ్ధిదారులతో కలిసి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. జగనన్న కాలనీకి కేటాయించిన భూములను పేదలకు తిరిగి అప్పగించాలని, ప్లాంట్ను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఈరోజు పెద్దాపురంలో ఏ ప్రైవేట్ లేఅవుట్ అయినా సరే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసో లేకపోతే అక్రమంగా వాళ్ళ పార్ట్నర్షిప్ తీసుకుని ఆగే చెత్తలో కూడా, ఎందుకంటే నువ్వు గ్రావెల్లో డబ్బులు సంపాదించవలసిన సైంటిస్ట్ ఎవరంటే చిన్నరాజప్ప అనుకుంటే, ఈ రోజు అక్రమ లేఅవుట్లో కానీ చెత్తలో కూడా డబ్బులు సంపాదించడానికి అనుకున్న కొడుకు, ఇలాంటి కొడుకు నాకు లేడు. నేను ఏదైనా సరే నేను సంపాదించిన ప్రతి పైసా కూడా నా కష్టార్జితం, నేను ప్రతిదీ కూడా చట్టబద్ధంగా ప్రతిదీ కూడా నీతివంతంగా బతికాను తప్ప నీకులాగా అక్రమంగా నేను ఎప్పుడు డబ్బులు సంపాదించాలని తెలియజేసుకుంటూ, మరొక్కసారి సాక్ష్యాధారం లేకుండా మాట్లాడితే బాగోదు, ఎందుకంటే మీరు చాలా పెద్దవారు, బాగోదని తెలియజేసుకుంటూ ఇంకా చాలా చెప్పాలని ఉంది. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బాధితులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహాయజ్ఞం ద్వారా పేదలందరూ కూడా ఇల్లు ఇవ్వాలని ఆ రోజు మొదలుపెట్టాడు. కానీ కొన్ని కారణాల వలన ఇప్పుడు ఆయన అధికారం కోల్పోయాడు. మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మహాయజ్ఞం స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు పథకం ఇవ్వడానికి, ఇళ్ల పట్ట ఇవ్వడం కాదు, ఇల్లు కట్టించిస్తామని ఈ సందర్భంగా తెలియదు. మంగళగిరిలోని టీడీపీ